ఎంత దూరం? ఏ తాత బాగున్నావా? ఎన్నాళ్ళైంది నేను చూసి. నువ్వెవరో నాకు తెలదే. నాకు తెలీదు. 24 గంటలైంది ఒక మనిషిని చూసి. ఆనందంలో పలకరించానయ్యా. కాకినాడకి ఎట్టెళ్ళాలి? ఇటు బస్ స్టాండ్ అటు రైల్ స్టేషన్ ఎలాగైనా వెళ్ళొచ్చు. మేము బస్సులో రైల్లో వెళ్ళము. మాదంతా అడ్వెంచర్ రూటే. ఏ మంటలు ఏంటి? మనకెందుకు మనకెందుకు అనుకుంటే నీతో కూడా వచ్చేవాడిని కాదు కదా. పద. అందులో నా పిల్ల ఇరుక్కుపోయారు. రక్షించు బాబు, 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 నా ఇల్లు కాలిపోతుంది బాబు. అందులో నా పిల్ల ఇరుక్కుపోయారు. కాపాడు బాబు, కాపాడు. నా ఇల్లు కాలిపోతుంది. ఆవిడ పిల్లలు ఏడుస్తుంటే నువ్వేంటే తాపిక చేస్తున్నావు? పంజాతోటి తెలియట్లేదు, చేస్తే తెలుస్తుంది. బాబు, అయ్యో బాబు, నా పిల్లల్ని కాపాడు బాబు. ఏంటి లోపలికి వెళ్ళినవాడు బయటికి రాలేదేంటి? ఇదిగా అలా గాక్ ప్లీజ్. పిల్లలు అమ్మో, ఇక్కడ పిల్లలు ఎవరు లేరు. కుక్క పిల్లలు ఉన్నాయి. అవే నా పిల్లలు. ఓసిని ఎంకమ్మ. నీ పేరు ఎంకమ్మ? కాదు కంగమ్మ. అయ్యో నా పిల్లలు. దెబ్బ తగిలిందా? సత్యవతి, నేను కావాలని చేయలేదు. నేను సారీ చెప్పాను కదా. నన్ను ఇంత చాలా అలిచేసు. మళ్ళీ సారీ ఎందుకు? నా మాట విను. నేనేం విన్ను. అన్ని కుక్క పిల్లలు విసిరా, ఒక్కటి కూడా నా మీద పడలేదు. కానీ నువ్వు మాత్రం ఎగేసుకొని పడ్డావు. వాటికి నువ్వు అంటే ఇష్టం లేదేమో. అంటే నీకు నేనంటే ఇష్టమనేగా? మళ్ళీ డబుల్ యాక్టింగ్ వద్దు. అవునో కాదో చెప్పు. అంటే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసు. తప్పనిపించలేదా? ఎందుకని? నువ్వు దొంగ కూడానా? రాబర్, చీటర్. నా చొక్కలో ఫోటో పెట్టి మర్చిపోయింది నువ్వే. ఐ నో రాబర్, ఐ నో చీటర్, ఐ నో ఇంగ్లీష్. రాబర్ యూ, చీటర్ యూ, ఇంగ్లీష్, థియేటర్, డిటిఎస్, హాలీవుడ్, మిషన్ ఇంపాసిబుల్, ఇంటర్వల్, ది ఎండ్, బాయ్ ఫ్రెండ్, బుల్షిట్, డామ్, డుస్కు, ఫ్రాడ్ ఆఫ్ ఇండియా. నువ్వు ఫ్రాడే. నన్ను ఫ్రాడ్ అంటావా? గెట్ అవుట్. వెళ్ళిపోతాను. గెట్ అవుట్. వెళ్ళిపోతా. పోరా. వెళ్తున్నా. పో. ఏయ్ పో. ఏడి నిజంగా వెళ్ళిపోయాడా? ఓకే, వెళ్ళిపోని. నేను వెళ్ళాను అనుకుంటున్నాడా? వెళ్తాను. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ.
ఏ భయమేదా? ఒరిని పొమ్మనేది నువ్వే, వెళ్తే భయపడేది నువ్వే. సగం మంచోడివి సగం చెడ్డోడివి నన్ను అంటావు గానీ సగం క్రాక్ సగం తెలివైన దానివి నువ్వే. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు? చల్లారిపోద్ది. నీకు ఆకలిస్తుందని తెచ్చా. నాకొద్దు. కోపం ఉంటే నా మీద చూపించు మేడం, ఆకలి మీద ఎందుకు? తిను తిను సచ్చా. సగం కాదు మొత్తం క్రాకు. అయ్యో హే మీ అక్కను చూసి ఒక కుర్రాడు ఇష్టపడ్డాడు, కాకపోతే కట్నం అడిగాడు. మంచిది మంచిది. మీ ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారా? వాళ్ళు నీ మీద చాలా బెంగ పెట్టుకుని ఉంటారు కదా. నేను కూడా వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను. సచ్చా ఏంటి నీ ప్రాబ్లం? చూడు సచ్చా, సంతోషాన్ని ఎవరైనా పంచుకుంటారు కానీ బాధని కొందరే పంచుకుంటారు. అవునులే, నీకు హెల్ప్ చేస్తాను నాకు నేనే ముందుకు వచ్చానుగా. లోకువ మీ డబ్బున్న వాళ్ళతో వచ్చే తలనొప్పే ఇది. మేము డబ్బున్న వాళ్ళం కాదు. ఇదేం ట్విస్ట్? ఇలాంటివి నా లైఫ్లో చాలా ఉన్నాయి.